పసికందుగా ఉన్నప్పుడు అంటే ఏడాది వయసులోనే అమ్మను కోల్పోయాడు. ఆ ఘటన కారణంగా కుటుంబం కూడా చిన్నాభిన్నమైంది. కనిపించని అమ్మ కోసం ఏడ్చినా, కడుపు నిండా పాలు తాగాలనే ఆశతో ఏడ్చినా ఎవరూ కనిపించేవారు కూడా కాదు. తనకు వచ్చిన కష్టం ఎలాంటిదో కూడా తెలియని వయసులోనే అతను కష్టాలతో సావాసం చేశాడు. బయటకు చెప్పుకోలేని బాధతో ప్రయాణం సాగించాడు. తన కోసం తాను బతకడం కోసం 8వ తరగతి డిస్కంటిన్యూ చేసి ఓ కంపెనీలో కార్మికుడిగా చేరారు. ఆ తర్వాత 17 ఏళ్లకే గల్ఫ్ కంట్రీకి వెహికల్ హెల్పర్గా వెళ్ళాడు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చాడు. ఎలాగైనా తాను నిలదొక్కుకోవాలని అనుకున్నాడు. మార్కెటింగ్తో పాటు పలు వ్యాపారాల్లో మెలకువలు నేర్చుకున్నాడు. కంపెనీలు పెట్టాడు. వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆయనే ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆసన్న గారి జీవన్ రెడ్డిపై గెలుపొందారు పైడి రాకేష్ రెడ్డి. ఈ నేపథ్యంలో పైడి రాకేష్ రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం అంకాపూర్లో 1967లో పుట్టారు. తండ్రి గంగారెడ్డి. ఏడాది వయసున్నప్పుడే తల్లిని కోల్పోయాడు. కుటుంబానికి 3 ఎకరాల పొలం ఉండేది. అయితే కొన్ని కారణాలతో ఆదరణకు దూరంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి పసికందుగా ఉండగానే అమ్మమ్మ, తాతయ్య చేరతీశారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇక వయస్సు రీత్యా అమ్మమ్మ, తాతయ్యలు తమకు ఉన్నంతలో ఆ పసికందును సాదారు. మొత్తం మీద తనకు ఊహ తెలిసే నాటికి ఆప్యాయతకు దూరంగా, ఆకలికి దగ్గరగా పెరిగాడు. అంకాపూర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చేర్పించారు. మిగతా పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వెళ్తుంటే వారిని చూసి తనకే ఎందుకిలా జరిగిందో అనుకునేవాడు. తనకు తానుగా ఒక్కడిగా ఉంటూ ఆలోచించుకునేవారు. గ్రామంలో అందరూ తెలిసినవారే. తల్లి లేని పిల్లవాడు అని ఆప్యాయతగా పలకరించేవారు. ఊళ్ళో ఎక్కడ ఉన్నా ఎవరో ఒకరు రాకేష్ రెడ్డిపై ఓ కన్ను వేసి ఉంచేవారు. అందుకే ఊళ్ళో అందరూ ఆయనకు ఆప్తులే. కులం ఏదైనా సరే అందరినీ వరుసలు కలిపి కాక, మామ, అవ్వ అని పిలిచేవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్పై శ్రద్ధ పెట్టేవారు కాదు. దీంతో 8వ తరగతి డిస్కంటిన్యూ చేశాడు. భవన నిర్మాణ పనులకు వెళ్ళాడు. అప్పటికే డ్రైవింగ్ నేర్చుకోవడంతో మల్టీ టాస్కింగ్ చేసేవారు. అక్కడ పనిచేస్తున్న టైంలో సిద్దిపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్ పరిచయం అయ్యాడు. రాకేష్ రెడ్డిని భవన నిర్మాణ విభాగంలో హెల్పర్గా పంపిస్తామని చెప్పారు. అలా 1987లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని పుజీరాలో భవన నిర్మాణ కార్మికుడిగా చేరారు. కొన్నాళ్లకు ఆన్వన్ ప్రాంతంలో డ్రైవర్గా మారాడు. అప్పట్లో భారతీయ కరెన్సీతో పోల్చితే నెలకు 500 రూపాయల జీతం ఇచ్చేవారు. అయితే ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా డబ్బులుండేవి కాదు. దీంతో డబ్బు కోసం డబుల్ డ్యూటీ చేసేవారు. రంజాన్ సమయంలో ఎక్కువ శాలరీలు అంటే బోనస్లు కలిపి ఇచ్చేవారు. ఆ టైంలో రోజుకి దాదాపు 20 గంటల పాటు పనిచేసేవారు. అన్నం తింటే మళ్ళీ వాంతులు వస్తాయనే ఉద్దేశంతో ఒక్కపూటే అన్నం తిని కంటిన్యూగా డ్యూటీలోనే ఉండేవారు. కొన్ని డబ్బులు జమ చేసుకున్నారు. దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ దేశాల నుండి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వచ్చేవారు. ఆయా దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటనే కోణంలో ఆలోచించేవారు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు, వనరుల వినియోగంపై ఐడియా వచ్చింది. అక్కడ కొన్నాళ్ళు పనిచేశాక 1994 సమయంలో ఇండియాకు తిరిగి వచ్చారు. కొన్ని వ్యాపారాలు చేశారు. అవి బాగానే నడిచినా తను అనుకున్న స్థాయికి వెళ్లాలంటే ఇతర వ్యాపారాలు చేయాలని అనుకున్నాడు. ఫుడ్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ వ్యాపారంలోకి వచ్చారు. హాంకాంగ్, చైనా, కెనడా తదితర దేశాల కంపెనీలతో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం చేశారు. తాను 8వ తరగతి డిస్కంటిన్యూ చేసిన హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు బాగా మాట్లాడేవారు. దీంతో యూరోప్లోని పలు దేశాల్లో పర్యటించి వ్యాపారాన్ని విస్తరించారు. అలా వ్యాపారాన్ని విస్తరిస్తూనే గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచేవారు. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వీలైనంత వరకు ఆయా కంపెనీలతో మాట్లాడి వారిని సేఫ్గా ఉంచేందుకు ప్రయత్నించేవారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, హెల్త్, మైనింగ్, రెడ్ శాండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారంలోకి వచ్చారు. దాదాపు 18 దేశాలకు రెడ్ శాండిల్ లైసెన్స్డ్ ఎక్స్పోర్టర్గా నిలిచారు. రెడ్ శాండిల్తో హ్యాండీక్రాఫ్ట్ డిజైన్ చేసే ట్రేడ్ మార్క్ ఉన్న ఫస్ట్ ఇండియన్ ఎక్స్పోర్టర్గా నిలిచారు పైడి రాకేష్ రెడ్డి. 1999లో జెనీవా సదస్సులో రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్స్ పై మాట్లాడి 300 టన్నుల యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ లైసెన్స్ సాధించారు. ఆ తర్వాత పలు వ్యాపారాల్లోకి వచ్చారు. తమ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లకు డిమాండ్ ఉందని గ్రహించి వాటిని నిర్మించారు. ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పారు. ఎర్రచందనం పెంచాలని రైతులను ప్రోత్సహించేవారు. 2002లో రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2008లో 9 స్టార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో 9 స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఏర్పాటు చేశారు. కోల్డ్ స్టోరేజ్, ప్లాంటేషన్,
అగ్రోటెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హోటల్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లోకి వచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 14,000 మందికి ఉపాధి కల్పించారు. ఆర్థికంగా నిలదొక్కున్నారు. 35 ఏళ్ల శ్రమతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అయితే తనకు వచ్చే లాభాల్లో సగానికి పైగా ఉద్యోగుల సంక్షేమానికి, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. తన వద్ద తొలినాళ్లలో పనిచేసిన ఉద్యోగుల్లో కొందరికి విదేశాల్లో వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుబడి సాయం అందించారు. తాను పేదరికంలో పుట్టినా తనకంటూ ప్రత్యేక లక్ష్యంతో వ్యాపారాలను విస్తరించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో తనకు పరిచయం ఉన్న వారిలో చాలా మంది తమ పిల్లలను తీసుకొచ్చి రాకేష్ రెడ్డితో మాట్లాడిస్తుంటారు. వ్యాపారాల్లో నష్టపోయిన వారే కాదు, వీఐపీలు కూడా తమ పిల్లలను రాకేష్ రెడ్డితో మాట్లాడిస్తే వారిలో మళ్లీ నూతన ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో మాట్లాడిస్తుంటారు. లైఫ్ స్కిల్స్ చెప్పాలని అడుగుతారు. అలా తనకు తానుగానే ఓ పారిశ్రామికవేత్తగా, ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగారు. తాను 8వ తరగతి డిస్కంటిన్యూ చేసిన చరిత్రపై చాలా అవగాహన ఉంది. పురాణాలు, చరిత్రకు సంబంధించిన అంశాలపై పట్టుంది. తన దేశం అస్తిత్వమే లేకుంటే మనం ఎందుకని నమ్ముతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాకేష్ రెడ్డి. సంపాదించడం అంటే దాచుకోవడం కాదని, ఎంతో కొంత పంచడమని, అదే దేవుడికి, ప్రకృతికి సంతోషమని చెబుతారు. అందుకే తాను సంపాదించిన దాంట్లో మళ్లీ సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ సేవలను విస్తరించారు. రాకేష్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే సికింద్రాబాద్లో 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని రూపాయి వైద్య సేవల కోసం విరాళంగా ఇచ్చారు. 9 స్టార్ హెల్త్ కేర్, జీజీ చారిటబుల్ హాస్పిటల్ సంయుక్త సహకారంతో బాగ్లింగంపల్లిలోనూ ఈ సేవలు అందుతున్నాయి. తాను పేదరికం నుండి వచ్చానని, పేద కుటుంబాలకు ఆసుపత్రి బిల్లులు ఎంత గుదిబండగా మారతాయో తెలుసునని, అందుకే ఆసుపత్రి బిల్లుల ఖర్చు తగ్గించేందుకు రూపాయి కన్సల్టేషన్తో పాటు టెస్టులను కూడా రాయితీతో నిర్వహించేలా రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పైడి రాకేష్ రెడ్డి. పలు ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలున్నట్లు చెప్పారు. తన కుమార్తె పైడి సుచరితారెడ్డి ఈ ట్రస్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక స్కూళ్లలో భవనాల నిర్మాణం, కంప్యూటర్ల అందజేత, రక్తదాన శిబిరాలు, స్కూల్ బుక్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుంటారు. వేలాది మంది పిల్లలకు విద్యావకాశాలు కల్పించేలా సాయం చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా తాను చేసిన సాయం ఎప్పుడూ బయటకు చెప్పేవారు కాదు. జన్మభూమి ట్రస్ట్ ద్వారా రైతులకు సాయం చేస్తుంటారు. సర్వే జన సుఖినో భవంతు ట్రస్ట్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేపడతారు. ఇక తన పేరుతోనే తన కుమార్తె నిర్వహిస్తున్న రాకేష్ రెడ్డి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కడు పేదరికం అనుభవించిన తనకు దేవుడు ఎంతో ఇచ్చాడని, దేవుడు ఇచ్చిన దాంతో తాను సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నానని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి కూడా సహకారం అందిస్తున్నారు పైడి రాకేష్ రెడ్డి. కోవిడ్ టైంలో రాకేష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన చాలామంది రాకేష్ రెడ్డిని తెలంగాణ సోనూ సూద్గా పిలిచేవారు. ఆ స్థాయిలో నియోజకవర్గంలో తమ కంపెనీల్లో భారీగా సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఇక పైడి రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందనే అంశానికి వస్తే తాను ఎంత సంపాదించినా తన ప్రాంతం కోసం ఏదైనా చేయాలని అనుకునేవారు. అదే సమయంలో స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితులతో పాటు ఆయా పార్టీలు దేశ అస్తిత్వానికి ముప్పు వచ్చేలా చేపడుతున్న చర్యలను గమనించారు. ఆర్మూరు నియోజకవర్గంలో తనను కలిసిన చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక భయంతో కనిపించేవారని, ఆ భయం ఏంటనేది తనకు చాలా రోజులకు తెలియలేదని, కొన్ని రోజులకు విషయం అర్థమై తాను వారికి ధైర్యం ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు. మోదీ లాంటి వ్యక్తి చేతుల్లో బీజేపీ పాలనలో దేశం సురక్షితమని భావించి 2023లో బీజేపీలో చేరారు. అప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అదే సమయంలో బెదిరింపులు ఎదుర్కొన్నారు. విదేశాల నుండి కూడా చంపేస్తామని ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా భయపడేది లేదని చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపించారు. పలు అంశాలపై సిబిఐ విచారణకు కూడా డిమాండ్ చేయడంతో పాటు ఆయా ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశారు. తాను ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకం కాదని, ప్రజల సొమ్ము తినేవారికే తాను వ్యతిరేకమని, అలాంటి వారు ఏ పార్టీలో ఉన్నా పోరాటం చేస్తానని చెప్పారు. అయితే తనను మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని, అలాంటి వాటికి తాను భయపడే వ్యక్తిని కాదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. గతంలో టీఆర్ఎస్లో చేరితే రాజ్యసభ ఇస్తామని వచ్చిన ఆఫర్ను అసలు పట్టించుకోలేదని అన్నారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేసి 29,302 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 3వ స్థానం రావడం గమనార్హం. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక కొన్ని రోజులకే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ లీజ్ బకాయిలు, కరెంటు బిల్లుల బకాయిలు, రుణం చెల్లింపు అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. రాకేష్ రెడ్డి ఆస్తుల విషయానికి వస్తే 2023 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు పైడి
రాకేష్ రెడ్డి. ఆ అఫిడవిట్ ప్రకారం పైడి రాకేష్ రెడ్డికి 21 కోట్ల ఆస్తులు, 8 కోట్ల అప్పులు ఉన్నాయి. తన వార్షిక ఆదాయం 37 లక్షలుగా, తన భార్య రేవతి రెడ్డి వార్షిక ఆదాయం 21 లక్షలుగా, కంపెనీ ఆదాయం 23 లక్షలుగా చూపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉండడంతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంపెనీలున్నాయి. స్విట్జర్లాండ్కు రెడ్ శాండ్ ఎగుమతి చేస్తున్న ఏకైక లైసెన్స్ హోల్డర్ అయిన పైడి రాకేష్ రెడ్డికి ప్రస్తుతం పలు దేశాల్లో వ్యాపారాలున్నాయి. తన సక్సెస్ వెనుక తన భార్య రేవతి సహకారంతో పాటు కుమార్తె సుచరిత సహకారం కూడా ఉందని చెప్పారు. తాను వ్యాపారంపై దృష్టి పెడితే కుటుంబ బాధ్యతలను తన భార్య తీసుకుందని, ఆమె పాత్ర లేనిది సక్సెస్ లేదని అన్నారు. లండన్లో బ్రేక్ఫాస్ట్, దుబాయ్లో లంచ్ చేసిన సందర్భాలున్నాయని, కొన్నిసార్లు కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూనే అన్నీ తానే నిర్వహించేవారని అన్నారు. పేదలకు సాయం చేయాలనే ఆలోచన విషయంలో తనతో పాటు తన భార్య, కుమార్తెది కూడా అదే మెంటాలిటీ అని చెప్పారు రాకేష్ రెడ్డి. మరికొన్ని విషయాలకు వస్తే గతంలో రాకేష్ రెడ్డిపై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ అని కూడా కొందరు ఆరోపించారు. ఆ ఆరోపణలకు ఓ ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ తాను అఫీషియల్గా లైసెన్స్తో ఆ వ్యాపారం చేస్తున్నానని, అది తెలియని కొందరు ఎర్రచందనం అనగానే స్మగ్లర్గా వ్యాఖ్యానించడం వారి విఘ్నతకు వదిలేస్తున్నానని చెప్పారు. తాను ఇప్పటివరకు చేస్తున్న వ్యాపారాలన్నీ లైసెన్స్తో చేస్తున్నవేనని, దేశానికి నష్టం వచ్చే పని, అప్రతిష్ట వచ్చే పని చేయనని, అవసరమైతే వ్యాపారం మానుకుంటానని చెప్పారు. 1998 అక్టోబర్ 7న తనకు రెడ్ శాండల్ ఎక్స్పోర్టర్గా లైసెన్స్ వచ్చిందని, విదేశాల్లో రెడ్ శాండల్తో వస్తువుల తయారీని ప్రారంభించామని చెప్పారు. తాను పలువురు నేతలపై, ముఖ్యంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను రుజువులు చూపకుంటే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించారు. తనను బెదిరించాల్సి చూసిన టైంలోనే తాను రియాక్ట్ అయ్యానని, జీవన్ రెడ్డికి భవిష్యత్తులో ఏ పదవి రాకుండా చేస్తానని చెప్పానని అన్నారు. గల్ఫ్లో ఎన్ఆర్ఐ సంక్షేమ కార్యక్రమాలకు కూడా ముందుంటారు పైడి రాకేష్ రెడ్డి. తాను సంపాదించాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, అయితే పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు. 35 ఏళ్ల పాటు శ్రమను, కన్నీటిని, చెమటను కలిపితే ఈ సక్సెస్ వచ్చిందని, తాను నిజాయితీని, న్యాయాన్ని, కొత్తదనాన్ని మాత్రమే నమ్మానని చెప్పారు. మొత్తం మీద జీరో నుండి మొదలై ఎన్నో కంపెనీలను స్థాపించి వ్యాపారవేత్తగా సక్సెస్ అయి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా సంచలనమే అని చెప్పవచ్చు. ఇవి పైడి రాకేష్ రెడ్డికి సంబంధించిన అంశాలు.